మూలము నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. కత్తితో నరికాడు, నొప్పి లేదు, బాధ లేదు, చింత లేదు, ఎలాంటి రియాక్షన్ లేదు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆత్మస్ఫురణలో ఉన్నాడు, సమాధి నిష్ఠుడై ఉన్నాడు. ఇప్పుడు మేల్కొలిపాడు ముస్లిం, ఇప్పుడు కళ్ళు తెరిచాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. నౌ హీ కేమ్ టు ద స్టేట్ ఆఫ్ అనాత్మస్ఫురణ. ఇప్పుడు అనాత్మస్ఫురణలోకి వచ్చాడు. అప్పుడు ముస్లిం అంటాడు, ఏమయ్యా నేను కత్తితో కొట్టాను, నీ చెయ్యి తెగిపోయింది, రక్తం కారుతూ ఉన్నది, నీకు నొప్పి కానీ ఏమి కానీ లేవా? నాకేం అర్థం కావడం లేదు ఇదంతా అన్నప్పుడు ఒక నవ్వు నవ్వుతాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఒక నవ్వు నవ్వి అద్భుతమైన ఒక గీతాన్ని ఆలపిస్తాడు ఆయన. చూడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఇలా అంటాడు, ఏమనకలేని, పూర్ణబోధోహం సదానందపూర్ణబోధోహం ప్రత్యేగాత్మాహం ప్రవతిత సత్యగణోహం సాక్షిమాత్రోహం ప్రగలిత పక్షపాతోహం. బ్యూటిఫుల్. చూడండి, 3 ముక్కల్లో చెప్పేసి అలా వెళ్ళిపోయాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఏమంటున్నాడు? పిచ్చివాడా, నీకు నొప్పి లేదా, నీకు బాధ లేదా అని నన్ను అడుగుతూ ఉన్నావే, అసలు నేను ఎవరో నీకు తెలుసా? పూర్ణబోధోహం, నేను జ్ఞాన స్వరూపుడిని. ఎలాంటి స్వరూపుడిని? పూర్ణబోధోహం. అది చూసారా, నేను పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపుడిని. నీలాగా నేను అజ్ఞానిని కాదయ్యా. సదానంద పూర్ణబోధోహం, నేను ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రియో ఆనందంగా ఉండేవాడిని కాదు. నేను సదా ఆనందములో జీవించేటువంటి వాడిని, రమించేటువంటి వాడిని. ప్రత్యేగాత్మాహం, నేను సాక్షాత్తు అంతర్యామిని. ప్రవలిత సత్యగణోహం, నేను సత్య గణోహం. చూసావా, నీవు అసత్యములో బతుకుతూ ఉన్నావురా, నువ్వు భ్రాంతిలో జీవిస్తూ ఉన్నావు. అందుకే నీకు వేదన, బాధ, తారతమ్యాలు, పక్షపాతాలు ఇవన్నీ నీకు ఉన్నాయి. నేను సత్యగణోహం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నటువంటి ఆ బ్రహ్మజ్ఞానములో ఆనంద సాగరముగా నేను ఉన్నాను. సాక్షి మాత్రోహం, ఇప్పుడు నేను సాక్షిగా ఉన్నాను. ప్రగలిత పక్షపాతోహం, నువ్వు ముస్లిం అని నేను హిందువునని, నీవు శూద్రుడవని నేను బ్రహ్మచారినని, నేను బ్రాహ్మణుడనని, ఇటువంటి పక్షపాతము నాకు లేదు. చూసారా ఏమంటున్నాడు? నీవు అజ్ఞానివి, నీవు పక్షపాతివి, నీవు అసత్యములో జీవించేటువంటి వాడివి,
అని చెప్పకుండా ఏమంటున్నాడు? హీస్ టెలింగ్ ద స్టేట్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. చూశారా? నిజమైనటువంటి బ్రహ్మ జ్ఞానం అంటే ఎలా ఉంటుంది అంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి లాగా ఉంటుంది. మీకు బాగా తెలుసుకోవాలి. ఊరికే పాంప్లెట్స్ కొట్టించుకోవడం కాదు, అవధూత అని. అలా కొట్టించుకోవాలంటే వాడికి దమ్ము ఉండాలి. కాబట్టి ఊరికనే రాసుకోవడం కాదు, అవధూత అని. అవధూత అన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ద ఎనీ ఫీలింగ్స్, ఎనీ కాన్షియస్నెస్. నీ యావదాస్తిని వాడు కొట్టుకొని పోతూ ఉన్నా నువ్వు చెలించకూడదు. అది నిజమైనటువంటి అవధూత తత్వం. కాబట్టి అవధూత అంటే ఏమిటి తెలిసిన? ద 100% అవేర్నెస్ ఆఫ్ ద ఆత్మ. 100% ఆత్మస్ఫురణను కలిగి ఉండడం. అది ఎలా ఉంటుంది? మాటలకు అర్థమయ్యేది కాదు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అనుభవం వింటే మనకు చక్కగా అర్థమవుతుంది. నేను మీకు ఇందాక చెప్పాను, శవము యొక్క చెయ్యి నరికిన ఆ శవం ఏమనదు. ఒక మనిషి అలా అనకుండా ఉండాలంటే వాడు ఏం చేయాలి? వాడు శివుడు కావాలి. వాడు శివమైతే కానీ ఇలాంటి దివ్యస్థితి వాడికి కలగదు. చూడండి, బాబావారు సలసలసల కాగేటువంటి నీటిలోన చెయ్యి పెట్టి అలా తిప్పేవాడు. మరి నీది చెయ్యి, నాది చెయ్యే, బాబాది చెయ్యి. మరి బాబాకు ఎందుకు నొప్పి లేదు? చూసారా? ఈ డోంట్ హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ హ్యాండ్. చెయ్యి యొక్క కాన్షియస్నెస్ లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి సలసల కాగేటువంటి సీసాన్ని ఒక కూల్ డ్రింక్ లాగా తాగాడు. ఎలా తాగాడు? ఇప్పుడు మనకు ఒక డ్రింక్ ఇచ్చారనుకోండి, ఏమిటయ్యా ఈ డ్రింక్ కూల్గా లేదే అంటాం, అదొక టైపు. ఏమిటయ్యా ఈ డ్రింకు చాలా కూల్గా ఉంది, నేను తాగలేను అంటాడు, ఇది సెకండ్ టైపు. చూసారా? ఒక కూల్ డ్రింక్ తాగడానికే చల్లగా, అతి చల్లగా అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావే, మరి సలసల కాగేటువంటి సీసాన్ని ఎలా తాగాడు వీరబ్రహ్మేంద్ర స్వామి? కూల్ డ్రింక్ నీ నోట్లో నుంచి గొంతులోకి వెళ్తున్నప్పుడు నీకు తెలుస్తూ ఉన్నది ఏమని? అలా వెళ్తూ ఉన్నది, చల్లగా ఉన్నది, ఆనందంగా ఉన్నది అని. ఎందుకు తెలుస్తున్నది నీకు? నువ్వు అనాత్మస్ఫురణలో ఉన్నావు, ఆత్మస్ఫురణలో లేవు. వీరబ్రహ్మేంద్ర స్వామి తాగుతూ ఉన్నాడు, నొప్పెందుకు లేదు అని అంటే అతను అనాత్మస్ఫురణలో లేడు, ఆత్మస్ఫురణలో ఉన్నాడు అనేది నువ్వు బాగా తెలుసుకోవాలి. చూడండి, బ్రహ్మ జ్ఞానము అంటే బాబా ఒక మాట చెప్తారు, 2000 పిడికలు నీ మీద పేర్చి నిన్ను కాలుస్తూ ఉన్నా నీవు చెలించకూడదు అన్నారు బాబావారు. అది నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాని చెప్పేటువంటి మాట. అంతేగాని బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇంకా బిర్యానీ రాలేదే, ఇదేం బ్రహ్మజ్ఞానం ఇది? చూసారా? కాబట్టి నీకు దేని పట్ల అసలు ఆలోచన ఉండకూడదు, అసలు ఆలోచన రాకూడదు. ఎందుకు? మనసు లేని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి. చూడండి, రమణ మహర్షి వారికి ఏమొచ్చింది? రాచపుండు వచ్చింది. ఏమన్నాడు? నువ్వు ఆపరేషన్ చేసుకో అన్నాడు. ఎటువంటి సిద్ధ జ్ఞానం అది! రాచపుండును నువ్వు పొడుచుకోవయ్యా కత్తితో అన్నాడు. బ్యూటిఫుల్ జ్ఞానం. కాబట్టి అవధూత నిజమైన జ్ఞానం, నిజమైన బ్రహ్మ జ్ఞానం అంటే నీవు 100% ఆత్మస్ఫురణ కలిగి ఉండడము, 0% అనాత్మస్ఫురణ కలిగి ఉండడము, అదే ఆత్మ సాక్షాత్కారం యొక్క లక్షణం. చూడండి, దేహముతో ఎలా ఉంటాడో మనం చూసాం. సరే, దేహంతో ఉంటే ఉండవచ్చు, కానీ సంస్కారం ఉందే, ఇది మహాభయంకరమైనటువంటిది. మనస్సు, ఆ మనసులోని సంస్కారము, స్వభావము, ఈ రెండు వెరీ 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 డేంజరస్ థింగ్స్. అది మానవులే కాదు, సిద్ధులను కూడా తిప్పి అలా వాడేస్తుంది. అది 100% కాన్షియస్నెస్ ఉన్నవాడు
మానసికంగా ఎలా ఉంటాడు, ఆశల విషయములో, కోరికల విషయములో, మాయ విషయములో, మోహ విషయములో, భోగాల విషయములో ఏ విధంగా ఉంటాడు అనేది థియరీ చదివితే అర్థం కాదు. ప్రాక్టికాలిటీ కావాలా, ఎక్స్పీరియన్స్ కావాలా. ఆ ఎక్స్పీరియన్సు సుఖబ్రహ్మ దగ్గర మనకు దొరుకుతుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. సుఖబ్రహ్మ అంటే వ్యాస మహర్షి యొక్క కుమారుడు. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. పుట్టుకతోనే ఎలాంటి శాస్త్రము లేకుండా, మంత్రము లేకుండా, అనుష్ఠానము లేకుండా, సాధన లేకుండా నిరంతరము ఆ బ్రహ్మానందంలో ఉండేటువంటి వాడు ఈ సుఖమహర్షి. యుక్త వయస్సు వచ్చింది. అప్పుడు కూడా తాను ఒక జడుడిలాగా సంచరిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఆశలు లేవు, ఆరాటాలు లేవు, అహంకారము లేదు, మమకారము లేదు, ఎలాంటి తాపత్రయాలు కూడా లేవు, ఎలాంటి కోరికలు కూడా లేవు, మాయా మోహాలు లవలేశం కూడా లేవు సుఖమహర్షికి. ఒకనాడు దేవలోకములోన సుఖమహర్షి యొక్క ప్రస్తావన వస్తుంది. భూలోకములోన సుఖబ్రహ్మ ఉన్నాడు. సాటి లేని బ్రహ్మజ్ఞాని ఇంద్ర. అతడు నిరంతరం బ్రహ్మానంద సాగరములో తేలి ఆడుతూ ఉంటాడు. అతడు నడుస్తూ ఉంటాడు. అతడికి ప్రపంచం తెలియదు. అతడు మనుషులను చూస్తాడు. చూసేటువంటి జ్ఞానం అతనికి ఉండదు అని అతని గురించి పొగిడేటప్పుడు ఇంద్రుడు అహంకారంగా నవ్వుతాడు. మహర్షులారా, ఎంతమంది భూలోకములో ధ్యానం చేయలేదు, ఎంతమంది రాక్షసులు మానవులు ధ్యానం చేయలేదు, వాళ్ళందరినీ ఏ విధంగా ఆటాడించానో, పరీక్షించానో, వాళ్ళ తపస్సులను విఘ్నం కలిగించానో మీకు బాగా తెలియదా? ఏమిటి సుఖబ్రహ్మన అని చెప్పి ఒక్కసారిగా చూడండి. అజ్ఞానంలో ఉండేవాడికి జ్ఞానంలో ఉండేవాడికి స్థితి ఏమర్థమవుతుంది? ఒకడేమో అహంకార శూన్యుడు, మరొకడేమో అహంకారంతో కూడినవాడు. అప్పుడు ఇంద్రుడు ఎటకారంగా రంభ అని స్మరిస్తాడు. ఇప్పుడు చూడండి, మనము ఎవరైనా పిలవాలనుకోండి, కేకేస్తాం. వాళ్ళు పక్కన ఉన్నారనుకోండి వస్తారు. దూరంగా ఉన్నారనుకోండి, ఇంతకుముందు లెటర్ రాసేవాళ్ళు, శుభ్రంగా ఉండేవాళ్ళు. ఇప్పుడేమైంది, సెల్లు చేస్తారు, ఇక్కడ రండి అని. వెంటనే ఇంద్రుడు రంభ అని స్మరించాడు. రంభ ప్రత్యక్షమైంది. వెటకారంగా నవ్వుతూ, భూలోకమట సుఖ బ్రహ్మ అట, ఆయన నిరంతరము సమాధిలో ఉంటున్నాడంట. రంభ, ఇక నువ్వు వెళ్ళి నీ పని చేయి అంటాడు. వెళ్ళి అతను విఘ్నం కలిగించు, శుభవార్త నాకు కలిగించు, వెళ్ళిపో అంటాడు ఇంద్రుడు రంభను. చూడండి, దేవలోకము నుండి భూలోకానికి వచ్చింది రంభ. సుఖబ్రహ్మ నడుస్తూ ఉన్నాడు. అల్లంత దూరంలోన రంభ వచ్చి నిలబడింది. రంభ స్టైల్ ఏమిటంటే ఎవరితో మాట్లాడదు రంభ, జస్ట్ నిలబడుతుంది అంతే. ఎవడైనా చూశాడా వాడు ఆగిపోతాడు అంతే. అది ఆమె యొక్క పవర్. సో రంభ ఏమనుకున్నది, సుఖ రా, నీ సంగతి ఏమిటో చూస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ తాను వయ్యారంగా అక్కడ నిలబడి ఉన్నది. సుఖబ్రహ్మ అలా రంభను చూస్తూ అలా దాటిలిపోయాడు. అప్పుడు రంభ అనుకున్నది, ఇదేమిటిది? నన్ను చూసిన ప్రతి మగవాడు నన్ను దాటి ముందుకు వెళ్ళలేడు, నన్ను దాటి ముందుకు వెళ్ళిపోయాడే, ఇది నాకు అవమానము అనుకున్నది రంభ. సరే చూస్తాను అని చెప్పేసి మళ్ళీ సుఖబ్రహ్మ వెంటబడింది. అప్పుడు చూడండి, సుఖబ్రహ్మను చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది రంభ. చివరికి ఒక మాట మాట్లాడుతుంది. హే సుఖబ్రహ్మ, రంభ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? రక్త మాంసాలతో, మల మూత్రాలతో, క్రిమి కీటకాదులతో, మాలిన్యంతో కూడినటువంటి, దుర్గంధంతో కూడినటువంటి మానవ దేహం అనుకుంటూ ఉన్నావా?
ఇది సుగంధభరితమైనటువంటి దేహము, ఇది దివ్య శరీరము. ఈ శరీరములో నీవు ఆనందించు, ముందు నా శరీరం యొక్క వైభవం తెలుసుకో అంటుంది రంభ. చూడండి, అప్పుడు చూడండి సుఖబ్రహ్మ ఏమంటాడంటే, తల్లి నువ్వు అన్నది బాగానే ఉంది, క్రిమి కీటకాదులతో మలమూత్రాలతో నిండినటువంటి ఒక మానవ శరీరములో పుడితేనే నాకు ఇంతటి వైరాగ్యము, ఇంతటి సమాధి నిష్ట కలిగితే, ఇక నీ కడుపులో పుడితే ఎలాంటి వైరాగ్యం కలుగుతుందో కదా అంటాడు. ఓర్ని వైరాగ్యం పాడుగాను అని రంభకు వైరాగ్యం వచ్చింది. చూడండి, సుఖబ్రహ్మ మాటలు విని ఇప్పుడు రంభకు వైరాగ్యం వచ్చింది. ఎప్పుడైతే తల్లి నీ కడుపులో పుడితే నాకు ఇంకా ఎంతటి సమాధినిష్ట కలుగుతుందో, వైరాగ్యం కలుగుతుందో అన్నాడో, వెంటనే రంభ పాదాలపై పడిపోయింది. మహర్షి నన్ను క్షమించండి, నేను ఏమిటో వచ్చాను, మీరు 100% సిద్ధత్వాన్ని సాధించినటువంటి మునీశ్వరులు అని చెప్పేసి ఆ వార్తను వెళ్ళి ఇంద్రుడికి చెప్పింది రంభ. చూశారా? కాబట్టి నేను దీన్ని అనుభవించను అని మడిగట్టుకోవడం కాదు ఆధ్యాత్మికత అని అంటే. అలా అనుభవిస్తే నాకు పాపం వస్తుంది, అది అసంప్రదాయము అని నీవు భావించి దూరంగా ఉండడం కూడా ఆధ్యాత్మికత కాదు. నీ ముందు ఉన్న నిన్ను రెచ్చగొట్టిన నీవు చలించకుండా, ఎలాంటి ఆశ లేకుండా ఉండడమే నిజమైనటువంటి అవధూత యొక్క లక్షణము. సరే, సుఖబ్రహ్మ రంభను త్యజించాడు. నేను అంటున్నాను, సుఖబ్రహ్మను మించినటువంటి ఇంకొక మునీశ్వరుడు ఉన్నాడు, అతడే శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి, శ్రీకృష్ణుని యొక్క నిష్ఠ ఎలాంటిది అంటే దాన్ని మాటలతో ఎవ్వరు వర్ణించలేరు. ఒక వస్తువును అనుభవించకుండా అది నాకు ఇష్టం లేదు, అదంటే నాకు అసహ్యం అని దాన్ని త్యజించడం ఒక జ్ఞానం అయితే, ఒక సంస్కారం అయితే, దాన్ని అనుభవించి కూడా అంటకుండా ఉండడం అనేది ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు నీ వశమగునుర ఓ జీవా, నీ వశమగునుర ఓ జీవా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు. శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు. సంతుష్టి చెందితే చాలురా, సంతుష్టి చెందితే చాలురా, వరములు ఎన్నో నొసగునురా, వరములు ఎన్నో నొసగునురా. భక్తితో శివనామం, భక్తితో శివనామం చేయరవో జీవా,
శివనామం భక్తితో శివనామం చేయరవో జీవా చేయరవో జీవా శివ శివ అంటే చాలురా ఆ శివుడు నీ వశమగునురా శివా 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 నీ నామమే మోక్షదాయకం నీ నామమే మోక్షదాయకం శివా పరమశివా శివా పరమశివా శివా పరమశివా శివా పరమశివా నీ నామమే పరమ సుఖదాయకం నీ నామమే పరమ సుఖదాయకం శివా పరమశివా నిరే సద సా నిరి సదా ధని రే రిగమ సా దని రే రిగమ సా సరి మ పదని దాని పా సరి మ పదని దని సరి గాగమరి రి సధ నిరి స సరి గా గ మరి రి సదా నిరి సా శివా పరమశివా శ్రీరాముడు జపించిన నామం శ్రీరాముడు జపించిన నామం జయమును పొంది తరించిన నామం జయమును పొంది తరించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం వరాలు ఎన్నో నొసగిన నామం వరాలు ఎన్నో నొసగిన నామం శివ 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 మహదేవా శివ 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 మహాదేవా సాంబ శివ 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 దేవ దేవా సాంబ శివ 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 దేవ దేవా శివ 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 మహదేవా శివ 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 మహాదేవా సాంబ శివ 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 దేవ దేవా సాంబ శివ 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 దేవ దేవా శివ శివ